హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏప్రిల్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోకస్ ఆన్ ద కర్వ్ అంటే ఇది యాక్చువల్గా మాకు ఈ యొక్క కోవిడ్-19 వ్యాధి గురించి అండి. గత కొంతకాలంగా మనం అదే ఆర్టికల్ చూస్తున్నాం. సో ఫోకస్ ఆన్ ద కర్వ్ అంటే ఈ యొక్క ఇంక్రీజింగ్ కర్వ్ ఏదైతే ఉందో, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగటం, లేకపోతే ఈ యొక్క వ్యాధులు చనిపోయే వాళ్ళ కేసులు అనేవి పెరగటం అనేది, ఈ కర్వ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన యొక్క పూర్తి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా, మన యొక్క ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలి అంటే ఈ కర్వ్ మీద ఉండాలన్నమాట. రెడ్యూసింగ్ ద పేస్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ డిపెండ్స్ ఆన్ లొకేటింగ్ హాట్స్పాట్స్ త్రూ యాక్యురేట్ డేటా. అంటే ఈ యొక్క వేగాన్ని, ఈ ఇన్ఫెక్షన్ యొక్క వేగాన్ని, పేస్ అంటే ఏంటంటే పిఏసి, పేస్ అంటే వేగం అనమాట. ఈ వేగాన్ని మనం ఎలా తగ్గించవచ్చు అంటే, ఏదైతే ఈ లొకేట్స్ అంటే ఈ యొక్క హాట్స్పాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ వ్యాధికారకమైనటువంటి కేంద్ర బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? యాక్యురేట్ డేటా అనమాట. అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ సంబంధించి ఆ డేటాని, అంటే ఆ టెస్ట్ కేసులు ఎక్కువ తీసుకొని ఆ డేటా ద్వారా వాటిని లొకేట్ చేయడం ద్వారా దాని యొక్క వేగాన్ని తగ్గించవచ్చు. లొకేట్ చేసామనుకోండి, అక్కడ ప్రభావం ఉంది కాబట్టి దాని సరిపోయినటువంటి మెజర్స్ అనేవి తీసుకోవటం వల్ల ఆ వేగాన్ని మనం తగ్గించవచ్చు, ఆ కర్వ్ యొక్క వేగాన్ని మనం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరైనా ఈ వీడియో చూడబోయే ముందు కానీ, ఈ ఆర్టికల్స్ పేపర్లో చదవబోయే ముందు కానీ ఒకసారి మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నీ యొక్క హిందూ ఈ పేపర్ కూడా ఈ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ఆ పేపర్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే పేస్, స్పీడ్, రేటు, వేగము, ఫ్లాటెన్, డిమాలిష్, డెస్ట్రాయ్, స్మాష్, నాశనం చేయు, ప్రివలెన్స్, పాపులారిటీ, ఫెమిలియారిటీ, ప్రాబల్యము, రీకన్సిడర్, పునరుద్ధరించు, ఎలివేట్, రెడ్యూస్, ఈజ్, ఉపశమనం కలిగించు, కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్, అదుపు చేసే, ఎగ్జోఫోబియా, రేషియలిజం, విదేశీయుల ఎడ అసాధారణ భయం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, యాజ్ ఇండియా ప్రిపేర్స్ టు పార్షియల్లీ రిలాక్స్ ద నేషనల్ లాక్డౌన్ ఫర్ కోవిడ్-19 ఇన్ జోన్స్ దట్ డు నాట్ హ్యావ్ హై కన్సర్న్. అంటే ఇప్పుడు ఇండియా అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. దీనికి ఈ యొక్క నేషనల్ లాక్డౌన్ అనేది కొంతవరకు దీన్ని కొంత పార్షియల్గా రిలాక్స్ చేయాలని, కొంతవరకు తీసేయాలని చెప్పేసి, ఏదైతే ఈ కోవిడ్-19 జోన్స్ అంటే ఈ యొక్క వ్యాధి అనేది తక్కువగా ఉన్న, ఏవైతే కన్సర్న్స్ అనేవి తక్కువగా ఉన్న, ఆందోళన, ఈ వ్యాధి యొక్క ఆందోళన అనేవి తక్కువగా ఉన్న ఏరియాల్లో ఈ లాక్డౌన్ ఎత్తేయాలని చూస్తుందన్నమాట. ఫ్రమ్ April 20, ఎప్పటి నుంచి? ఏప్రిల్ 20వ తారీఖు నుంచి. అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ హౌ సక్సెస్ఫుల్ ఫ్లాటనింగ్ ద కర్వ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ హ్యాస్ బీన్. అంటే ఇప్పుడు ఈ యొక్క అటెంప్ట్ అంటే ఇలాంటి పని చేయడానికి సంబంధించి వీళ్ళ అటెన్షన్ అంతా కూడా దేని మీద పెడుతున్నారు అంటే, ఈ ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటే ఈ యొక్క కర్వ్ యొక్క ప్రభావాన్ని తగ్గించే అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినాయో ఆ సక్సెస్ అయిన దాన్ని బట్టి మాత్రమే వీళ్ళ యొక్క ఈ యొక్క రిలాక్సేషన్ మాత్రం ఇవ్వగలరు అనమాట. దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ కేసెస్ పుట్ అవుట్ బై ద హెల్త్ మినిస్టర్ దట్ ఫర్ ఏ 48-hour సైకిల్ ఎండింగ్ April 17. అంటే ఈ యొక్క ఒక ఎవిడెన్స్ ఉందన్నమాట, మనకు ఒక సాక్ష్యం ఉందన్నమాట. ఏంటి? ఈ యొక్క హెల్త్ మినిస్టర్ ఏదైతే గడిచిన 48 గంటల్లో, అంటే ఏప్రిల్ 17వ తారీఖు వరకు, ఆ రోజు వరకు చివరి వరకు చూసుకుంటే గడిచిన 48 గంటల్లో వీళ్ళ దగ్గర ఒక సాక్ష్యం ఉందన్నమాట. ద గ్రోత్ ఇన్ ద టోటల్ కేసెస్ వాజ్ స్లోయర్ దాన్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ కంపారిజన్ పీరియడ్ 16% వర్సెస్ 28%. అంటే ఈ యొక్క గ్రోత్ అనేది, ఈ వ్యాధి యొక్క పెరుగుదల అనేది కొంతవరకు స్లో అయ్యిందనమాట, అంటే నిదానం అయ్యిందనమాట. ఏది? ఇంతకుముందు టైంతో పోల్చుకుంటే, ఇంతకుముందు టైం ఎంత ఉండేదంటే 28% అనేది ఆ వ్యాధి అనేది స్పీడ్గా వ్యాప్తి చెందితే, ఇప్పుడు 16% మాత్రమే ఆ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుందనమాట. దీస్ డేటా అండ్ అదర్ సమ్ ఇండికేటింగ్ ఏ స్లోయింగ్ పేస్ ఆఫ్ కేస్ డబ్లింగ్ మస్ట్ బీ వ్యూడ్ ఎగ్నెస్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ వ్యాస్ట్లీ డిఫరెంట్ టెస్టింగ్ రేట్స్ అమాంగ్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ కేసులు రోజు రోజుకి డబల్, అంటే ఆ యొక్క డబల్ అవ్వడానికి ఏవైతే ఉందో, ఈరోజు ఇప్పుడు 1000 ఉందనుకోండి, ఇన్ని రోజులకు మళ్ళీ 2000 అవుతుంది. అంటే ఇలాంటి డబల్ అయ్యే సిచ్యువేషన్ని కొంతవరకు స్లో చేస్తారన్నమాట, నిదానం చేస్తాయి. అంటే డబల్ అవడానికి టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని అంతా కూడా ఎందువల్ల జరిగింది అంటే, ఈ స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఈ టెస్టింగ్ రేట్లు అనేవి బాగా రకరకాలుగా వ్యాస్ట్గా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ టెస్టింగ్ రేట్లు అనేవి పెంచేశారనమాట. Delhi has ramped up tests per million people and also reported a higher percentage of positive cases compared to
populous West Bengal and Madhya Pradesh, which have done far fewer tests and yet find a higher share of positive cases. అంటే ఇప్పుడు ఢిల్లీ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అంటే మిలియన్ పీపుల్లో ఈ యొక్క టెస్ట్ కేసులు అనేవి బాగా పెంచేసి దాని ప్రకారం ఈ పాజిటివ్ కేసెస్ కూడా వాళ్ళు కనిపెడుతున్నారు అనమాట. దాంతోపాటు ఇంకా కంపేరిటివ్గా చూసుకుంటే ఈ వెస్ట్ బెంగాల్ ఒకటి మధ్యప్రదేశ్లో చూసుకుంటే ఈ టెస్టింగ్ అనేవి తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హయ్యర్ షేర్లో ఒక పాజిటివ్ కేసు అంటే చేసిన టెస్టుల వరకు లిమిటెడ్గా చేస్తున్నప్పటికీ పాజిటివ్ కేసెస్ ఎక్కువగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనమాట. కేరళ హ్యాస్ మేనేజ్డ్ టు టెస్ట్, ట్రేస్, క్వారంటైన్ అండ్ ట్రీట్ ఎఫెక్టివ్లీ ప్రివెంటింగ్ న్యూ ఇన్ఫెక్షన్. కేరళ అయితే ఇంకా ఒక అడుగు ముందుకే ఉండి టెస్టింగ్ చేస్తుంది, తర్వాత ట్రేస్ చేస్తుంది, తర్వాత ట్రేస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వారంటైన్కి గురి చేసి వాళ్ళకు మంచి ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారనమాట. మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు కొత్త కేసులు రాకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట. అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారన్నమాట. The highest prevalence can be mapped to states with a high economic output or significant urbanization or both, such as Maharashtra, Delhi and Tamil Nadu. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వ్యాప్తి ప్రివలెన్స్ అంటే ఏంటంటే ఈ ప్రాబల్యం అనేది ప్రివలెన్స్ అంటే ఏంటి ప్రాబల్యం అనమాట. ఈ వ్యాధి యొక్క ప్రాబల్యం అనేది ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే ఎక్కువగా హై ఎకనామిక్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆర్థిక పరంగా ఏదైతే బాగా రాష్ట్రాలు అనే అంశాల్లో ఉన్న వాటిలోనూ లేకపోతే సిగ్నిఫికెంట్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ జరిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు అంశాలు కావచ్చు, లేకపోతే ఈ ఒక్కొక్క అంశం కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అనేటువంటి మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఈ వ్యాధి యొక్క ప్రాబల్యం అనేది బాగుందన్నమాట. అదర్ ఫ్యాక్టర్స్ మే బీ డ్రైవింగ్ అప్ కేస్ నెంబర్స్ ఇన్ మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఈ అంశాలు కాకుండా వేరే కొన్ని అంశాలు అనేవి ఈ యొక్క మధ్యప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క వ్యాధి ప్రాబల్యం చెందడానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట. The most recent ICMR data appear to show a spike of 2,154 new cases in a single day reported on April 18th. అంటే ఈ యొక్క ఐసీఎంఆర్ డేటా ప్రకారం లెక్క ప్రకారం వాళ్ళు కొత్తగా ఇచ్చే లెక్కల ప్రకారం 2154 న్యూ కేసులు అనేవి ఒక్క సింగిల్ డే అనమాట. ఏప్రిల్ 18వ తారీఖు అంటే ఇందాక మనం ఏప్రిల్ 17వ తారీఖు వరకు లెక్కలు చూసుకున్నాం కదా. ఏప్రిల్ 18వ తారీఖు ఒక్క రోజులోనే 2154 కేసులు అనేవి ఫైల్ అయినాయి అనమాట. These are clear pointers for the center and state as they try to reconcile public health and economic measures to alleviate the deep distress and damage caused to millions. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంశాల బట్టి మనం అంటే ఈ యొక్క ఏప్రిల్ 18వ తారీఖు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం మనకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి ఇంకా ఏంటి ఈ యొక్క మళ్ళీ పునరుద్ధరించాలంటే మళ్ళీ పునరాలోచించాలన్నమాట. ఈ పబ్లిక్ హెల్త్ కేర్కి సంబంధించి ఎకనామిక్ మెజర్స్ సంబంధించి తర్వాత ఈ యొక్క ఎలివేట్ అనమాట దాన్ని ఉపశమనం కలిగించడానికి. ఎలివేట్ అంటే ఏంటి అంటే ఉపశమనం ఎలివేట్ అంటే ఉపశమనం కలిగించడం. ఇప్పుడు బాగా ఏదైతే డిస్ట్రెస్లో ఉన్నాం అనమాట, బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. ఎవరికి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడేయడానికి వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పునరాలోచించాలన్నమాట. Given the uncertainties surrounding the long-term effect of SARS-CoV-2 on people, including medical outcomes for those who have recovered for severe infection, India's COVID-19 strategy has to focus on testing, containment and treatment on the one hand and distress alleviation for vulnerable sections on the other hand. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అన్సర్టనీస్ అంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి కూడా ఈ యొక్క చాలా కాలం నుంచి మనల్ని చుట్టుముట్టి ఉన్నాయన్నమాట. దేనివల్ల ఈ SARS-CoV-2 వల్ల ఈ యొక్క ప్రజలందరినీ చుట్టుముట్టి అనమాట. ఈ యొక్క దేనికి సంబంధించి మనకు ఈ మెడికల్గా అంటే మనకు వైద్యపరంగా కూడా మనకు ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎక్కువగా వీటి మీద ఈ సివియర్గా ఉన్న ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మనకు మెడికల్ పరంగాను వైద్యపరంగాను మంచి సౌకర్యాలు లేవు. దాంతోపాటు ఈ యొక్క స్ట్రాటజీ ఏవైతే ఉందో టెస్టింగ్ సంబంధించి అంటే ఆ టెస్టులు చేయడానికి ఎక్కువ టెస్టులు లేవు, కంటైన్మెంట్ సంబంధించింది, ట్రీట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే దాంతోపాటు డిస్ట్రెస్ ఎలివియేషన్ అనమాట అంటే బాగా ప్రభావితం అవుతున్నటువంటి ఇన్ఫార్మల్ సొసైటీలో ఉన్న ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వాటిలో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి వాళ్ళ బయటికి రావడం అనేది ఆ వనరబుల్ సెక్షన్స్ అంటే హానికరమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు హానికరమైన పొజిషన్లో అంటే ఈ ఇన్ఫార్మల్ సొసైటీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువగా కూడా వాళ్ళు గుంపులుగా నివసించే అవకాశం ఉంది. ఆ వ్యాధి పెరగడానికి అదొక కారణం అయితే దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు జీవనాధారాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఆకలి చావు
చావులు అనేవి, ఆకలి వల్ల ఇబ్బంది సమస్యలు ఏర్పడతాయి అనమాట. ఇలాంటి అంశాలు అనేవి ఇంకో చేతిలో ఉన్నాయన్నమాట. అంటే ఒక చేతిలోనేమో టెస్టింగ్, కంటైన్మెంట్, ట్రీట్మెంట్, అంటే టెస్ట్ చేయడం ఒకటి, తర్వాత ఆ యొక్క అదుపు చేయడానికి సంబంధించి, తర్వాత దానికి ట్రీట్ చేయడానికి ఒక సమస్య, ఒక రకమైన సమస్య అయితే ఒక చేతిలో ఉంటే, ఇంకో రకమైన సమస్య ఏంటి, ఆ డిస్ట్రెస్ పీపుల్ని వాళ్ళు కాపాడాలన్నమాట. అంటే ప్రమాదకర స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడే పొజిషన్, అంటే వాళ్ళని కాపాడాల్సిన అంశం అనేది ఇంకో చేతిలో ఉందన్నమాట. As the disease has demonstrated once again, pandemics have the ability to quickly expose underlying inequalities. అంటే ఇప్పుడు ఈ యొక్క డిసీజ్ అనేది మళ్ళీ ఇంకోసారి చెప్పిందనమాట. ఏం చెప్పింది, ఇలాంటి మహమ్మారులు కానీ లేకపోతే ఈ వ్యాధులు అనేవి మన దేశంలో ఉన్నటువంటి అండర్లైనింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అసమానతల్ని బయటపెట్టే విధంగా ఎక్స్పోజ్ చేసే విధంగా ఈ వ్యాధులు అనేవి ఇంకోసారి డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఇంకోసారి చెప్పినాయి అనమాట. ఫ్రమ్ ఏ మెడికల్ పర్స్పెక్టివ్, it has laid bare the inadequacy of public health system to roll out enough tests in all states. అంటే ఇప్పుడు మనకు అంటే వైద్యపరమైనటువంటి అంశాల్లో చూస్తే మన భారతదేశంలో ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని కాపాడడం కోసం సరిపోయేన్ని టెస్ట్లు అనేవి ఏ రాష్ట్రాల్లో లేవు. టు డిటర్మైన్ వేర్ కంటైన్మెంట్ మెజర్స్ వుడ్ అచీవ్ ద బెస్ట్ అవుట్కమ్స్. అంటే మంచి ఫలితాలు రావడానికి అదుపు చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోలేకపోతున్నాం. ఎందుకని మనకు టెస్టింగ్ స్ట్రాటజీ అనేది సరిగ్గా లేదు. అండ్ ఆల్సో టు ప్రొవైడ్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఫర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్. దాంతోపాటు మనం ఇంకా ఏం చేయాలి, ఇవి కనుక్కున్న తర్వాత ఒకవేళ అవన్నీ సరిగా ఉన్నాయనుకోండి, దాని తర్వాత ఏంటి, ఈ రెస్పిరేటరీ ఇల్నెస్కి సరైనటువంటి ఏదైతే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఆ వైద్య విధానం ఏదైతే ఉందో ఆ విధానం అనేది కావాలన్నమాట. లుకింగ్ అహెడ్, ద నీడ్ ఫర్ టెస్టింగ్ కెన్ ఓన్లీ గ్రో వెన్ ఏ ఫేజ్డ్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఈజ్ అటెంప్టెడ్. అంటే ఎప్పుడైతే మనం విడతల వారీగా ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేయాలనుకుంటున్నామో అది ఎత్తేసిన తర్వాత ఇంకా ఎక్కువ టెస్టింగ్ల యొక్క అవసరం అనేది పెరుగుతుంది అనమాట. ద టెస్టింగ్ డేటా జనరేటెడ్ బై ఆల్ ల్యాబొరేటరీస్ షుడ్ బి కంప్లీట్ అండ్ షేర్డ్ ఇన్ అ రియల్ టైమ్ ట్రాన్స్పరెంట్లీ బై ద సెంటర్ టు ఎయిడ్ పాలసీ మేకింగ్. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ల్యాబొరేటరీస్లో ఉన్న ఈ టెస్ట్ రిజల్ట్స్ అన్నిటిని బట్టి ఒక సరైనటువంటి ట్రాన్స్పరెంట్గా అందరికీ పారదర్శకమైనటువంటి ఒక సెంటర్ అనేది పాలసీలు కొన్ని అనేవి తయారు చేయాలన్నమాట. యాజ్ అ సైకాలజిస్ట్ ఆర్ పాయింటింగ్ అవుట్, ద రెస్పాన్స్ టు HIV టెస్టింగ్ ఓవర్ 2 decades ago dramatically improved when people saw hope of treatment, get access to tests and were protected against the stigmatization and xenophobia. అంటే ఇప్పుడు ఒక 2 దశాబ్దాల క్రితం మనం చూసుకుంటే ఈ HIV టెస్టింగ్ సంబంధించి ఈ యొక్క జనాల్లోనే వరకు వాళ్ళలో చాలా వరకు మార్పు వచ్చింది. ఎందుకని, వాళ్ళకు ఒక ఆశలు కలిగించారనమాట. దీనికి ట్రీట్మెంట్ ఉంది అని ఆశలు కల్పించడం వల్ల వాళ్ళు ఆ టెస్టింగ్ చేసుకోవాలని వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. దాంతోపాటు గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్టిగ్మాటైజేషన్, అంటే ఈ వ్యాధి యొక్క నిర్ధారణ, అంటే వాళ్ళ వ్యాధి వచ్చిన వాళ్ళ గురించి ఆ అంశాలనేవి గోప్యంగా ఉంచడం వల్ల వాళ్ళని సమాజంలోంచి స్టిగ్మాటైజేషన్ అంటే వెలివేసినట్టు చూడటం కానీ, జీనోఫోబియా అనమాట. అంటే మన దేశపోళ్ళు కాదు, వేరే దేశపోళ్ళు, పరాయి వాళ్ళు అన్నట్టు దూరంగా పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి నుంచి వాళ్ళని కాపాడటం వల్ల ఏమైంది అంటే వాళ్ళు బయటకు వచ్చారు, టెస్టింగ్ కోసం బయటకు వచ్చారనమాట. దిస్ వుడ్ అప్లై ఇన్ అ గుడ్ మెజర్ టు COVID-19. అంటే ఇలాంటి విధానాలు అనేవి COVID-19 కూడా, అంటే మనకు సంబంధించిన అంశాల్లో కూడా ఒక మంచి పరిణామాలు ఇస్తాయన్నమాట. ఇలాంటి చర్యలు, అంటే HIVకి ఎలాంటి చర్యలు తీసుకున్నామో అలాంటి చర్యలు అనేవి COVID-19 కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అన్నమాట. ఫ్లాటనింగ్ ద కర్వ్ విల్ రిక్వైర్ క్లియర్ మెసేజ్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ అండ్ స్టెప్స్ టు హెల్ప్ పీపుల్ maintain a strict quarantine were indicated without suffering economic losses and carry out regular surveillance, testing and symptom monitoring. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్లాటనింగ్ ద కర్వ్, అంటే ఈ యొక్క కరువుని, ఈ యొక్క పెరుగుతుపోతున్న ఈ యొక్క కరువుని నాశనం చేయాలి, పడగొట్టాలి అంటే ఏం కావాలి, మనము ప్రివెంటివ్ హెల్త్ మెజర్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అంటే రోగం రాకుండానే నివారించే చర్యలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాలా. దాంతోపాటు ఈ జనాలు కూడా ఏం చేయాలంటే స్ట్రిక్ట్గా క్వారంటైన్, అంటే వాళ్ళకు నిర్బంధంలో ఉండడానికి వాళ్ళు చాలా మంచి చర్యలు తీసుకోవాలి. వాళ్ళే ప్రజలందరూ కూడా నిర్బంధానికి ఉండేందుకు వాళ్ళు మంచి డెసిషన్ తీసుకోవాలి. ఎట్లాగా, ఎకనామిక్ లాస్ అవ్వకుండా, ఈ ఎకానమీ అనేది మనకు అంటే దెబ్బతినకుండా వాళ్ళ పనులు చేస్తూనే ఈ క్వారంటైన్ నిర్బంధం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. దాంతోపాటు రెగ్యులర్గా సర్వైలెన్స్, గవర్నమెంట్ యొక్క ప్రతి పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉండాలి. దీనికి సంబంధించి టెస్టింగ్ చేయాలా. తర్వాత ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కరువును అనేదాన్ని మనం పూర్తిగా నాశనం చేయవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఇన్ లాక్డౌన్. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకానమీ అనేది లాక్డౌన్లో ఉంది, అది కూడా నిర్బంధానికి వెళ్ళిపోయింది. ఎట్లాగా, ప్రజలందరూ నిర్బంధానికి వెళ్ళిపోతే ఈ ఆర్థిక విధానం కూడా నిర్బంధానికి వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే ఎవరు పని చేసేవాళ్ళు లేరు, కొనుక్కునే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆదాయం లేదు, కొనాలంటే వాళ్ళ దగ్గర సరైన ఆదాయం లేదు,
కొన్నా కానీ నిత్యావసర వస్తువులు తప్పితే ఏవైతే ఈ యొక్క అట్రాక్టివ్ గూడ్స్ కానీ లేకపోతే ఫెసిలిటేటివ్ గూడ్స్ కానీ అంటే మనకు సౌకర్యాలని కానీ ఇచ్చే గూడ్స్ ఎవరు కొనట్లేదు. దానివల్ల ఏమైందంటే ఎకానమీ అనేది పూర్తిగా అది కూడా నిర్బంధానికి వెళ్ళిపోయింది. అంటే అది కూడా తగ్గిపోయిందండి, ఎకానమీ తగ్గిపోయిందండి. ఆఫ్టర్ ద IMF's రివైజ్డ్ ప్రొజెక్షన్స్ ఇండియా మస్ట్ అడాప్ట్ ప్లాన్స్ దట్ అవాయిడ్ ద వర్స్ట్ కేస్ సినారియో. అంటే ఈ యొక్క IMF అనేది ఇంతకుముందు తను ఇచ్చిన లెక్కలు ఏవైతే ఉన్నాయో, గణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి కొత్త గణాంకాలు అనేవి చెప్పిందనమాట. ఆ చెప్పిన తర్వాత మన భారతదేశం ఏం చేసిందంటే ఈ యొక్క ఎకానమీ అనేది ఇంకా దౌర్బల్యంగా తయారవ్వకుండా చూసేందుకు కొన్ని అంటే అలాంటివన్నీ నివారించేటందుకు అంటే ఎవర్ట్ అంటే ఏంటంటే నివారించడం అనమాట. ఇలాంటి వాటిని నివారించేటందుకు గవర్నమెంట్ అనేది కొన్ని కొత్తమైనటువంటి విధానాలు అనేవి తను దత్తత తీసుకుందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. ఒకసారి దీన్ని చూద్దాం. ఈ ఆర్టికల్ని వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఎవర్ట్, ప్రివెంట్, అవాయిడ్ తప్పించు, నివారించు. స్టార్క్ జాయ్లెస్ ఉత్సాహం లేని. కాంట్రాస్ట్ డిఫరెన్స్, డిసిమిలారిటీ భేదము. మేర్ ఓన్లీ కేవలము. నర్చర్ డెవలప్మెంట్, ఫీడ్ పోషణ. జెట్టిసన్ డ్రాప్, డిశ్చార్జ్ వదిలిపెట్టు. కన్జర్వేటిజం ట్రెడిషనలిజం సంప్రదాయవాదము. ప్రూన్ రెడ్యూస్ కట్ కత్తిరింపు. స్టిములస్ స్పర్ బూస్ట్ ఉద్దీపనము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే less than 2 months after asserting that global growth appears to be bottoming out, the pandemic included great lockdown has forced the IMF to junk all its previous projections for economic output in 2020. అంటే 2 నెలల కన్నా తక్కువ, లెస్ దాన్ 2 months అనమాట. ఆఫ్టర్ అసెప్టింగ్ ద గ్లోబల్ గ్రోత్ అపియరెన్స్ టు బి బాటమింగ్ అవుట్. అంటే ఈ యొక్క 2 నెలల కన్నా తక్కువ కాలంలోనే మనం చూస్తే ఈ యొక్క గ్లోబల్గా ఈ యొక్క గ్రోత్ అనేది ఎకానమీ అనేది రోజు రోజుకి ఏంటంటే పడిపోతూ, బాటమింగ్ అంటే అత్యంత తక్కువ దిగజారిపోతూ వస్తుందన్నమాట. ద పెండమిక్ ఇండ్యూస్డ్ గ్రేట్ లాక్డౌన్ హ్యాస్ ఫోర్స్డ్ ద IMF టు జంక్ ఆల్ ఇట్స్ ప్రీవియస్ ప్రొజెక్షన్స్ ఫర్ ఎకనమిక్ అవుట్పుట్ ఇన్ 2020. ఎప్పుడైతే ఈ యొక్క పెండమిక్ అనేది అంటే ఈ మహమ్మారి కావచ్చు, ఈ వ్యాధి కావచ్చు, ఈ వ్యాధి అనేది పూర్తిగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా లాక్డౌన్లోకి తీసుకెళ్ళిందంటే గ్రేట్ లాక్డౌన్ నిర్బంధానికి గురి చేసిందనమాట. దీనివల్ల ఏమైందంటే ఇంతకుముందు IMF ఏవైతే ఇచ్చిందో, ఏవైతే వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ ఇచ్చారో, వాళ్ళు కొన్ని ఏవైతే టార్గెట్లు ఏదైతే ఉన్నాయో రాబోయే కాలంలో ఇంత ఉంటుంది అంత ఉంటుందని ఈ యొక్క ఎకానమీకి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బుట్టలో పడేసి ఇప్పుడు 2020కి సంబంధించి కొత్త అవుట్పుట్కి సంబంధించిన అంశాలనేవి వాళ్ళు చెప్పారనమాట. ఫేస్డ్ విత్ ద స్టాక్ రియాలిటీ ఆఫ్ స్వీపింగ్ షాట్ డౌన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఎకనామిక్స్ వరల్డ్ వైడ్, ద fund last week acknowledged that the current crisis is like no other. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క వ్యాధి కారణంగా ప్రపంచంలోని అన్ని ఎకానమీస్ అనేవి వరల్డ్ వైడ్గా ఏమైనా అంటే పూర్తిగా షట్ డౌన్ అయిపోయినాయి, పూర్తిగా ఆగిపోయినాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద అంతా కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. సో ఈ క్రైసిస్ అనేవి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ క్రైసిస్తో కూడా కంపేర్ చేయలేకుండా, అంటే ఏ క్రైసిస్ ఇంత భయంకరమైన క్రైసిస్ అనేది లేదనమాట. ఫోర్కాస్టింగ్ ద షార్పెస్ట్ కాంట్రాక్షన్ ఇన్ ద వరల్డ్ అవుట్పుట్ సిన్స్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ద 1930s. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ యొక్క ఫోర్కాస్ట్ ఏం చూపిస్తుంది అంటే ఈ యొక్క ఆర్థిక విధానం అనేది ఇంతకుముందు 1930లో జరిగినటువంటి గ్రేట్ డిప్రెషన్ అనమాట. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనేవి 1930లో కలిగినాయి అనమాట. అలాంటి పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ తిరిగి చూపిస్తుంది అనమాట. ద IMF స్లాష్డ్ ఇట్స్ ప్రొజెక్షన్ బై 6.3% points from its January forecast for 3.3 growth to a 3% decline. అంటే ఈ IMF ఏం చెప్పిందంటే 6.3% అనేది జనవరిలో ఈ ప్రొజెక్షన్స్ అనేవి చెప్పిందనమాట, ఆ లెక్కలు అనేవి చెప్పింది. కానీ ఇప్పుడు 3.3% ఆ గ్రోత్ అనే దాన్ని తగ్గించింది. అంటే ఇంతకుముందు 6.3 చెప్పారు కదా, 3.3 తగ్గించడం వల్ల 3% డిక్లైన్ అనేది వచ్చిందనమాట. ఇన్ కాంట్రాస్ట్ ద రెషన్ ఆఫ్ 2009 సా వరల్డ్ అవుట్పుట్ కాంట్రాక్ట్ బై ఏ మేర్ 0.1%. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క చూస్తే దీనికి విరుద్ధంగా, దీనికి భేదంగా, కాంట్రాస్ట్ అంటే ఏంటంటే భేదంగా చూస్తే 2009లో మనకు ఇలాంటి సంక్షోభం ఏర్పడింది. అప్పుడు ఆ యొక్క కాంట్రాస్ట్ అనేది 0.1% మాత్రం, కేవలం 0.1% మాత్రమే ఉందన్నమాట. దట్ ద IMF వాజ్ బ్లైండ్ సైడెడ్ బై ద కామెంట్స్ ఫ్రమ్ చైనీస్ అథారిటీస్ అండ్ WHO ఈజ్ క్లియర్ ఫ్రమ్ ద fact that as recently as February 22nd, the fund's chief Kristalina Georgieva told G20 finance minister that global growth would be about 0.1% points lower than forecast in January.
అంటే ఈ యొక్క చైనాకి ఈ ఐఎంఎఫ్ అనేది పూర్తిగా ఈ యొక్క లెక్కలు ఏవైతే ఉన్నాయో అంటే చైనా అథారిటీస్ కానీ WHO వాళ్ళు చెప్పిన లెక్కలు అనేవి తీసి పక్కన పడేసింది అనమాట. యాక్చువల్గా జనవరి 22వ తారీఖున ఈ యొక్క ఫండ్స్ చీఫ్ అనమాట, ఈ యొక్క పూర్తిగా G20 ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించిన ఈ ఫండ్స్ చీఫ్ అనేటువంటి క్రిస్టలీనా జార్జివా అనే ఆమె ఏం చెప్పిందంటే G20 సమ్మిట్లో ఈ యొక్క గ్లోబల్ గ్రోత్ అనేది అబౌట్ 0.1% మాత్రమే తక్కువ ఉంటుందని చెప్పిందనమాట. ఎప్పుడు జనవరిలో అనేది ఈ యొక్క అంశాన్ని ఆమె చర్చించింది. చైనాస్ జీడిపి షీ ప్రొజెక్టెడ్ వుడ్ ఎక్స్పాండ్ బై 5.6% దిస్ ఇయర్, 0.4 percentage points లోయర్ దాన్ అజ్యూమ్డ్ ఇన్ జనవరి. అంటే ఈ యొక్క చైనా యొక్క జీడిపి అనేది ఆ ప్రొజెక్షన్స్ అనేవి 5.6% అనేవి పెరిగినాయి అనమాట, ఎక్స్పాండ్ అయినాయి అనమాట. అంటే యాక్చువల్గా వీళ్ళేంటి జనవరిలో వీళ్ళు ఎజ్యూమ్ చేసిన దానికన్నా ఆ ప్రొజెక్ట్ చేసిన అంశం కన్నా 0.4% మాత్రమే తగ్గిందనమాట. అంటే వాళ్ళు 6% అనేది వాళ్ళు అనుకున్నారు, కానీ 5.6% మాత్రమే ఈ యొక్క ఏది జీడిపి అనేది పెరిగిందనమాట. లాస్ట్ వీక్ ద IMF స్లాష్డ్ చైనాస్ ఫోర్కాస్ట్ టు గ్రోత్ ఆఫ్ 1.2%, కటింగ్ డేటా ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, retail sales and fixed asset investment that it said suggested a contraction of about 8% in the first quarter. అంటే ఈ తర్వాత ఏంటి ఐఎంఎఫ్ అనేది ఈ యొక్క పూర్తిగా ఈ ఫోర్కాస్ట్ అనే దాన్ని పూర్తిగా స్లాష్ అంటే తగ్గించింది అనమాట, 1.2% తగ్గించింది. ఎందుకని ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది, ఆ రీటైల్ సేల్స్ అనేవి ఆగిపోయినాయి, దాంతోపాటు ఆ ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఆగిపోయింది అనమాట. దాంతోపాటు ఇంకా ఏం చెప్పింది, ఈ కాంట్రాక్షన్ అనేది ఎంతవరకు ఉండవచ్చు అంటే 8%, ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్లో 8% వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట. చైనా రిపోర్టెడ్ ఏ 6.8% ఫస్ట్ క్వార్టర్ కాంట్రాక్షన్. అంటే ఈ యొక్క చైనా అనేది ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళు లెక్కలు వేస్తే 6.8% అనేది ఆ కాంట్రాక్షన్ తగ్గిపోయిందనమాట. స్టిల్ ఇన్ ప్రొజెక్టింగ్ యాన్ యాన్యువల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆసియాస్ లార్జెస్ట్ ఎకానమీ, ద ఫండ్స్ ఈజ్ రేదర్ ఆప్టిమిస్టికల్లీ ఫోర్సీయింగ్ ఏ షార్ప్ రీబౌండ్ ఇన్ యాక్టివిటీ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూస్తే ఈ యొక్క యాన్యువల్ ప్రొజెక్షన్స్ అనేవి ఆసియాలో ఉన్నటువంటి పెద్ద ఎకానమీ అయినటువంటి ఈ చైనా చూస్తే రాబోయే కాలంలో ఏంటంటే ఈ ఫోర్సింగ్ చూడడానికి షార్ప్ రీబౌండ్ అనమాట, తిరిగి పుంజుకునే విధంగా ఉందన్నమాట ఈ ఎకనామిక్ యాక్టివిటీ. కానీ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ మిగిలిన కాలంలో ఈ చైనా యొక్క ఆర్థిక విధానం అనేది తిరిగి పుంజుకునే విధంగా ఉందన్నమాట. ఆన్ ఇండియా ద IMF హ్యాస్ కట్ ఇట్స్ ప్రొజెక్షన్ ఫర్ గ్రోత్ ఇన్ ద ఫిజికల్ ఇయర్ దట్ స్టార్టెడ్ ఆన్ April 1st ఫ్రమ్ జనవరి ఈస్ 5.8 to 1.9%. అంటే ఇప్పుడు మన ఇండియానికి చూస్తే కనుక ఈ IMF ప్రొజెక్షన్స్ అనేవి April 1st చూస్తే జనవరిలో 5.8% అని చెప్తే ఇప్పుడు 1.9%కే దాన్ని కుదించారనమాట. దిస్ అగైన్ అపియర్స్ ప్రిడిక్టెడ్ ఆన్ ద ఫండ్స్ బేస్ లైన్ సినారియో దట్ అజ్యూమ్స్ దట్ ద పెండమిక్ వుడ్ ఫేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 2020. అంటే ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క చూడటానికి ఈ ప్రిడిక్షన్ అనేది కొంత మారచ్చు అనమాట, ఈ సినారియోని బేస్ లైన్ మారచ్చు. ఎందుకని ఈ యొక్క సెకండ్ హాఫ్లో కనుక 2020లో కనుక ఇదేమన్నా మార్పు వస్తే కనుక ఈ యొక్క లెక్కల్లో మార్పు రావచ్చు. ఎలోయింగ్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్ టు బీ అన్వోన్డ్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ టు బీ నార్మలైజ్. అంటే ఎందుకని ఈ యొక్క సెకండ్ హాఫ్లో కనుక మనం చూస్తే ఈ కంటైన్మెంట్ ఏదైతే ఈ యొక్క అదుపు చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసే విధంగా, అంటే ఎకానమీకి సంబంధించి యాక్టివిటీస్ అన్ని తిరిగి నార్మలైజ్ చేసే విధంగా రావచ్చు అనమాట. అందర్ కీ ఎజంప్షన్ బై ద IMF's ఎకనమిస్ట్స్ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ పాలసీ సపోర్ట్ టు న్యూచర్ ద రివైవల్ వన్స్ యాక్టివిటీ రీస్టార్ట్. అంటే ఈ యొక్క IMF ఎకానమిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు ఏవైతే ఈ యొక్క ఎనదర్ కీ ఎగ్జంప్షన్ అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ IMF యొక్క ఎకనమిస్ట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు కొత్త పాలసీ విధానాలు, ఈ ప్రభుత్వాలనే కొత్త పాలసీ విధానాలు తీసుకొచ్చి నేచర్ అంటే డెవలప్ చేయడం, పోషణ కలిగించి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీని రీస్టార్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. జెటిసనింగ్ ఇట్స్ స్టోర్డ్ ఫిజికల్ కన్జర్వేటిజం, ద ఫండ్స్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథన్ has advocated ramping up a broad-based and coordinated stimulus once the disease has been contained, a measures that would help avoid the errors of the Great Depression years when premature efforts to prune budget deficit prolonged the downturn. అంటే ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క ఎకానమీకి సంబంధించి మనం కొంతకాలంగా
ఫిజికల్ కన్జర్వేటిజం అనమాట. అంటే మనకు ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఈ యొక్క సంప్రదాయ విధానం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి ఈ యొక్క చీఫ్ అయినటువంటి ఎకనామిక్ చీఫ్ అయినటువంటి గీతా గోపినాథన్ ఆమె ఏం చెప్పారంటే, ఆమె ఏం ఎడ్యుకేట్ చేశారంటే ఈ యొక్క ఆర్థిక విధానాన్ని ర్యాంపింగ్ అనమాట తిరిగి పైకి పెంచడానికి, ర్యాంపేజ్ అంటే పైకి పెంచే విధంగా చేయడానికి వీళ్ళు ఏంటంటే కొంతవరకు దీనికి ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా, ఎప్పుడు ఈ డిసీజ్ అనేది పూర్తిగా అరికట్టబడిన తర్వాత దీనికి సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి ఏవైతే ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్ అనేది అంటే పూర్తిగా పడిపోకుండా చూడడానికి కొంతవరకు వీళ్ళు ఆ హెల్ప్ చేయడానికి, ఆ ఎర్రర్స్ అనేవి పూర్తిగా వాటిని తొలగించడానికి వీళ్ళు కొంత సహకారం ఇస్తారనమాట. దీనికి ఈ యొక్క బడ్జెట్ అనేది తిరిగి పునరుద్ధరించడానికి, ఎందుకని చాలా కాలంగా ప్రొలాంగ్డ్గా ఏంటంటే ఈ డౌన్ టర్న్లో ఉన్న ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని తిరిగి పునరుద్ధరించడానికి వీళ్ళు కొంతవరకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారన్నమాట. ఇన్ దిస్ కాంటెస్ట్ ఇండియాస్ ఫిజికల్ మెజర్స్ pale in terms of scale when compared with what several other nations have undertaken. అంటే ఇప్పుడు ఈ అంశాలను బట్టి చూస్తే అంటే మన భారతదేశం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశాల పక్క దేశాలతో పోల్చుకుంటే కనుక కొంచెం తక్కువ పరిమాణం. పేల్ అంటే ఏంటంటే కొంచెం వాడిపోయినట్టుగా ఉంటాం అనమాట. అంటే వాళ్ళ మెజర్స్ కన్నా ఇవి తక్కువలోనే ఉన్నట్టుందన్నమాట. గివెన్ ద సైజ్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ యాంటిసిపేటెడ్ ప్రొలాంగ్డ్ డిస్రప్షన్ in a labor supply even in more formal parts of economy, the center needs to proactively commit to a substantial stimulus package in order to ensure that once the economy reopens it has the legs to run. అంటే ఇప్పుడు మన యొక్క ఇన్ఫార్మల్ సైజ్ ప్రకారం చూసుకుంటే మన భారతదేశం అనేది చాలా వరకు చాలా పెద్ద అనమాట. మన భారతదేశంలో ఇన్ఫార్మల్ సొసైటీ అనేది చాలా పెద్దగా ఉంది. దాంతోపాటు ఏంటి అంటే మనకున్న సమస్య ఏంటంటే ఈ ఫార్మల్ రంగంలో కూడా ఈ లేబర్ కొరత అనేది కొంతవరకు ఉందన్నమాట. ఇన్ఫార్మల్ రంగం ఉంది, తర్వాత ఫార్మల్ రంగం అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కొరత అనేది కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎకానమీ అనేది ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ఈ సెంటర్ అనేది ప్రోయాక్టివ్గా అంటే కమిట్మెంట్తో అంటే మంచి యాక్టివ్గా పనిచేసి దాంతోపాటు ఉత్సాహంతో పనిచేసి ఏవైతే ఈ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే దానికి అనుగుణంగా అంటే ఈ యొక్క విధానాల్ని అంటే ఈ యొక్క లోపాలని సరిదిద్దుకునే విధంగా కొన్ని ప్రోత్సాహకాలను ఇచ్చే ఈ యొక్క ప్యాకేజీలు అనేవి తీసుకొచ్చి ఏం చేయాలా, ఈ ఎకానమీ అనేది తిరిగి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అది పరిగెత్తే విధంగా చూసేందుకు ముందే వీళ్ళు సరైన చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇవేండి హిందూలోని నా 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.